ఈ రాత్రి కాలము మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేయుటకు మనము చేరువచ్చి ఉండగా ప్రార్థనకు సహాయకరముగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు వ్రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలుకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి కాలము మనము ఆయన సన్నిధిలో అనేక అంశములు ఎత్తిపట్టి ప్రార్థన చేయుటకు మనము చేరువచ్చి ఉండగా ప్రార్థనకు సహాయకరముగా కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము మనం చదువుకున్నాము. క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు మొదటిసారి రోమా పట్టణములో రోమా చెరకు వెళ్ళినప్పుడు 4 పత్రికలు వ్రాశాడు. 1 ఎఫెసీ పత్రిక, 2 ఫిలిప్పీ పత్రిక, 3 కొలస్సై పత్రిక, 4 ఫిలిమోను పత్రిక. ఈ 4 పత్రికలు అపోస్తలుడైన పౌలు రోమా చెరసాలలో ఉండి వ్రాసిన పత్రికలు. ఈ 4 పత్రికలు చెరసాల పత్రికలు అని కూడా అంటారు. ఈ 4 పత్రికలలో ఎఫెసీ పట్టణములో ఉన్న పరిశుద్ధులకు పత్రికను వ్రాస్తూ ఆ పత్రికను తుకీకు చేత పంపించాడు. ఫిలిప్పీ పట్టణములో ఉన్న పరిశుద్ధులకు పత్రికను వ్రాస్తూ ఆ పత్రికను ఎపఫ్రొదీతు చేత పంపించాడు. కొలస్సై పట్టణములో ఉన్న పరిశుద్ధులకు పత్రికను వ్రాస్తూ ఆ పత్రికను ఎపఫ్రా చేత పంపించాడు. అలాగే ఫిలెమోనుకు పత్రికను వ్రాస్తూ ఆ పత్రికను ఒనేసిము చేత పంపించాడు. ఎఫెసీ పత్రిక తుకీకు చేత, ఫిలిప్పీ పత్రిక ఎపఫ్రొదీతు చేత, కొలస్సై పత్రిక ఎపఫ్రా చేత, ఫిలెమోనుకు పత్రిక ఒనేసిము చేత పంపించాడు. ఈ 4 పత్రికలు చాలా విలువైన పత్రికలు. ఈ పత్రికలలో సంఘమునకు అవసరమైన సత్యాలు పౌలు రోమా చెరసాలలో ఉండి
వ్రాశాడు. అయితే ఈ రాత్రి కాలము మనము ప్రార్థనకు సహాయకరముగా కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో మనమేమి చదువుతున్నాము? మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పత్రిక వ్రాసేటప్పుడు పౌలు ఎక్కడున్నాడు? రోమా పట్టణములో రోమా చెరసాలలో ఉన్నాడు. ఒక మాట చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో, మీ కొరకును లవొదికీయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేనెంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎక్కడున్నాడు? రోమా పట్టణములో చెరసాలలో ఉన్నాడు. కానీ నా ముఖము చూడని వారందరి కొరకు నేనెంతగా పోరాడుచున్నానో తెలుసుకొనగోరుచున్నాను. అంటే పౌలు రోమా పట్టణములో ఉన్న కొలస్సై పట్టణములో ఉన్న పరిశుద్ధుల కొరకు పౌలు పోరాడుచున్నాడు. ఎంతగా పోరాడుచున్నాడో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే సమయములో ఆ పత్రికను కొలస్సై పట్టణములో ఉన్న పరిశుద్ధులకు వ్రాస్తూ అందులో ఎపఫ్రాను గూర్చి వ్రాశాడు. ఎపఫ్రా ఎవరు అంటే 4వ అధ్యాయం 12వ వచనములో మీలో ఒకడు అన్నాడు. 12వ వచనం ముగింపులో ఆయన గూర్చి ఏమని వ్రాయబడి ఉంది? ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ప్రార్థనలో పోరాడుచున్న ఆ ఎపఫ్రాను గూర్చి పౌలు కొలస్సై పట్టణములో ఉన్న పరిశుద్ధులకు ఏమి తెలియచేస్తున్నాడు అంటే, మీలో ఒకడు అంటే మీలో ఒకడుగా ఉన్నాడు. ఎవరు? ప్రార్థనలో పోరాడేవాడు, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, కొలస్సై పట్టణములో ఉన్న పరిశుద్ధుల వారి యొక్క విశ్వాసమును, వారి ప్రేమను, వారి నిరీక్షణను తెలిపినవాడు, ప్రార్థనలో పోరాడుచున్నవాడు. ప్రార్థనలో పోరాడుచున్న ఆ వ్యక్తిని గూర్చి పౌలు మీలో ఒకడును అంటున్నాడు. మాత్రమే కాకుండా క్రీస్తు యేసు దాసుడు. ఈ మాట ఎపఫ్రాను గూర్చి వ్రాస్తున్నప్పుడు ఎపఫ్రాలో ఆ యొక్క తగ్గింపు జీవితమును పౌలు గమనించాడు. పౌలు ప్రార్థనలో పోరాడువాడు. నేను ప్రార్థనలో పోరాడుతున్నాను కదా, నన్ను వారిలో ఒక్కడుగా ఎంచాడు అని అనుకోలేదు. కానీ మీలో ఒకడు మాత్రమే కాకుండా క్రీస్తు యేసు యొక్క దాసుడు. ఎపఫ్రాకు ఈ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఎపఫ్రా ప్రార్థనలో ఎంతగా నలిగిపోతున్నాడో, ఎపఫ్రా యొక్క జీవితము దేవునికి అంతగా దగ్గరవుతున్నది. తన్ను తాను దేవునికి దగ్గరవుతున్నప్పుడు తన్ను తాను ఆత్మీయ జీవితములో తగ్గింపు కలిగి ఉన్నాడు.
పౌలు ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాడు, పౌలు ఎటువంటి భారమును కలిగి ఉన్నాడు, పౌలు ఎటువంటి చింతను కలిగి ఉన్నాడు, ఎపఫ్రా కూడా అదే సంఘమును గూర్చి అటువంటి భారము, అటువంటి మనస్సు, అటువంటి చింతను కలిగి ఉన్నవాడు. నిజమే ప్రియులారా, ప్రార్థనలు ప్రతిదినము దేవునికి దగ్గరవుతున్న కొలది మనలను మనము ఎన్నటికీ కనపరుచుకోవడానికి ఇష్టపడరు. అదే ఎపఫ్రాను గూర్చి మనం ఏమి చదువుతున్నామంటే, ఎందుకు ప్రార్థనలో పోరాడుచున్నాడు అంటే, కొలస్సై పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో, మీరు సంపూర్ణులు, మీరు సంపూర్ణతలోనికి రావడానికి. రెండవది, ప్రతి విషయములో దేవుని యొక్క చిత్తమును తెలుసుకోవాలి. మూడవది, మీకున్న ఆత్మ పరిపూర్ణతలోనికి రావాలి. మీకున్న ఆత్మ పరిపూర్ణతలోనికి రావాలి. మాత్రమే కాకుండా మీరు నిశ్చయత కలిగి నిలకడగా ఉండవలనని ఈ ఎపఫ్రా మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. నిజంగా ఎపఫ్రా జీవితము ఆ ప్రార్థన యొక్క భారముతోటి, ప్రార్థన యొక్క హృదయముతోటి నిండిపోయినది. పరిశుద్ధుల యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకై, పరిశుద్ధుల యొక్క క్షేమ స్థితి కొరకై, పరిశుద్ధుల యొక్క పరిపూర్ణత కొరకై ఎపఫ్రా తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. వారు సంపూర్ణతలోనికి రావాలి. మనము కూడా మన జీవితాలలో మనం ఎప్పుడు సంపూర్ణతలోనికి వస్తామో, వాక్యము దగ్గరికి మాటి మాటికి వస్తున్నప్పుడు, ప్రార్థనలు ప్రతిదినము ప్రభువును కలుసుకుంటున్నప్పుడు, దేవుని మందిరము యొక్క సహవాసము మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని పిల్లలతో మనము ఆత్మ సంబంధమైన సంగతులు మనము సంభాషణ చేస్తున్నప్పుడు, మనము అనేకమైన సంగతులు నేర్చుకొనుటకు అవకాశం ఉంది. వారు సంపూర్ణతలోనికి రావడానికి ఎపఫ్రా వారి కొరకు పోరాడుచున్నాడు. అక్కడే చూడండి, మొదటి అధ్యాయములో చూడండి, కొలస్సై పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో, అందుచేత ఈ సంగతి వినిన నాటు నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును. పౌలు యొక్క ప్రార్థన కూడా వారు సంపూర్ణమైన జ్ఞానమును కలిగి ఉండడానికి, మిడిమిడి జ్ఞానము కొందరికి ఉంటుంది, అవకతవకల జ్ఞానము కొందరికి ఉంటుంది. కానీ సంపూర్ణ జ్ఞానము అంటే ఇది పరలోక సంబంధమైన జ్ఞానము వారు కలిగి ఉండట కొరకై పౌలు వారి పక్షమున దేవుని బతిమాలుకుంటున్నాడు. అదే సమయములో ఎపఫ్రా కూడా ప్రార్థనలో పోరాడుచున్నాడు. నా జీవితములో కూడా నేను ఆత్మీయతలో పరిపక్వతలోనికి రావాలి, ఆత్మీయతలో నేను ఎదగాలి, ఆత్మీయతలో సంపూర్ణమైన స్థితికి నేను రావాలి
ఆ మనస్సు మనం కలిగి ఉండి మనం ప్రార్థనలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు మనలను ఆ స్థితికి తెచ్చువాడు. రెండవదిగా చూడండి, రెండవదిగా ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి వారు నిలకడగా ఉండవలనని. ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి అనగా ఆత్మ సంబంధమైన జీవితమును ప్రారంభించి ఆత్మ సంబంధమైన జీవితమును కొనసాగించుచున్నప్పుడు రకరకాల తలంపులు వస్తాయి, రకరకాల మనస్తత్వాలు వస్తాయి, రకరకాల బోధలు వస్తాయి, విభిన్నమైన ఆ ప్రవర్తనలు మనకు ఎదురవుతాయి. కానీ ప్రతి విషయములో దేవుని యొక్క చిత్తమును మనము తెలుసుకోవాలి. ఇది మాటి మాటికి మనం ప్రభువు యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో మనం అడిగినప్పుడు ఆయన మనకు ప్రతిదీ స్పష్టముగా మనకు తెలియచేస్తాడు. ఆయన తన చిత్తమును మనకు బయలుపరచువాడు. ఆయన మనకు తన మార్గమును బయలుపరచువాడు. ఆయన మనకు మన యొక్క నడకను కూడా ఆయన చూపించువాడు, నేర్పించువాడు, నడిపించువాడు. మూడవదిగా సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారునై ఉండాలి కదా. ఒకటి, వారు సంపూర్ణులు కావాలి. రెండవది, వారు ప్రతి విషయములో దేవుని యొక్క చిత్తమును తెలుసుకోవాలి. మూడవది, సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారునై ఉండాలి. ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. సంపూర్ణ ఆత్మ అనగా ఒక పాపి తన పాపములు ఒప్పుకున్నప్పుడు, క్రీస్తు రక్తములో కడుగబడినప్పుడు అతను మొట్టమొదటిసారిగా ఆత్మ చేత ముద్రించబడును కదా. ఎఫెసీ 1:13 ప్రకారము మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడితిరి. విశ్వాసము ఉంచినప్పుడు, క్రీస్తు రక్తములో మనం కడుగబడినప్పుడు మొట్టమొదటిగా ఆత్మ చేత ముద్రించబడితిమి. అది ఒక్కసారి జరిగే కార్యము. కానీ ఆత్మ నింపుదల అనేది దినదినము జరగవలసిన ప్రక్రియ. ఈ ఆత్మ నింపుదల అనేది దినదినము జరగాలి. ఇది ఎలా జరుగుతుంది అంటే, ఒక విశ్వాసికి దేవునితో ఉన్న సంబంధమును బట్టి, ఒక విశ్వాసి దేవునితో ఉన్న సహవాసమును బట్టి, ఒక విశ్వాసి దేవుని ఎడల కలిగి ఉన్న ఆ యొక్క ప్రవర్తనను బట్టి ఆ యొక్క ఆత్మ నింపుదల అనేది జరుగుతుంది. ఒక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనములో లేక 29వ వచనం నుండి, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మనము
దేవుని ఆత్మ చేత ముద్రించబడిన వారము. దేవుని ఆత్మ చేత మనం ముద్రించబడినప్పుడు మనలను ఆత్మయగు ప్రభువు ఈ లోకములో నడిపించుచున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మునికి ఆత్మ నడిపింపుకు విధేయులమై లోబడి ఆయన ఇచ్చిన ఆలోచన చొప్పు నడుచుచున్నప్పుడు మనము ప్రభువుకు దగ్గర కాగలము. మనం ప్రభువుకు దగ్గర అవుతున్న కొలది మనము అంతరంగములో ఆనందించగలము. లేక ప్రభువును దుఃఖపరిచినప్పుడు ఆత్మ నింపుదల అనేది క్రమక్రమముగా తగ్గిపోతుంది. ఆత్మ నింపుదల అనేది క్రమక్రమముగా తగ్గిపోతుంది. ఆత్మ నింపుదల కలిగిన వాడు ఆత్మ నడిపింపును కలిగి ఉంటాడు. ఆత్మ నింపుదల కలిగిన వాడు ఆత్మ సంబంధమైన సంగతులు గ్రహిస్తాడు. ఆత్మ నింపుదల కలిగిన వాడు ఏది యోగ్యమైనదో, ఏది అయోగ్యమైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏది శ్రేష్టము కానిదో, ఏది రమ్యమైనదో, ఏది రమ్యము కానిదో దానిని తప్పకుండా గ్రహిస్తాడు. ఎంత శ్రేష్టమైన ప్రార్థన చేస్తున్నాడు ఎపఫ్రా. వ్యక్తిగత విషయాలు కాదు, కుటుంబ విషయాలు కాదు, సంఘము కొరకు, సంఘము యొక్క ఎదుగుదల కొరకు, వారి ఆత్మీయ పరిపక్వత కొరకు, వారి క్షేమ స్థితి కొరకు ఎపఫ్రా తన ప్రార్థనలు పోరాడుచున్నాడు. మనము కూడా ఆఖరి దినాలలో ఉన్నాము. ఒక భక్తుడు ప్రార్థన చేస్తాడు. ఏమని? దేవా, భక్తి గలవారు లేకపోయిరి, భక్తిహీనత పెరుగుతూ ఉన్నది. ఈ భక్తిహీనులు పెరుగుతున్న ఈ ప్రపంచములో నేను పడిపోకుండా నన్ను కాపాడుము. జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 12వ కీర్తన మొదటి చరణములో యెహోవా నన్ను రక్షించుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. భక్తి గలవారు క్రమక్రమముగా తగ్గిపోతున్నారు. భక్తిహీనులు పెరుగుతూ ఉన్నారు. విశ్వాసులు నరులలో ఉండకుండా వారు తీసివేయబడుతున్నారు. విశ్వాసులు మనకు లేకపోతే, భక్తి జీవితము గలవారు మనకు లేకపోతే, ప్రార్థనా పరులు మనకు లేకపోతే, ఆత్మ నడిపింపు కలవారు మనకు లేకపోతే మన ఆత్మీయ జీవితము కూడా బలహీనమవుతుంది. ఎందుకు ఎపఫ్రా ఆ ప్రార్థన చేశాడు అంటే, ఆ పట్టణములో, ఆ సంఘములో దుర్బోధలు బయలుదేరి ఉన్నవి. లోక సంబంధమైన ఆచారములు, పద్ధతులు లోక సంబంధమైనవి ఆ పరిశుద్ధుల మధ్య కనబడుతూ ఉండగా వాటిని క్రమపరచుట కొరకు, వాటిని సరిచేయుట కొరకు ఆ సంఘము క్రీస్తు ఎదుట మహిమగల సంఘముగా కనబడుట కొరకై ఎపఫ్రా ప్రార్థనలో పోరాడుచున్నాడు. మన జీవితంలో కూడా మొదట మన ఆత్మీయ జీవితము ఆ క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి వచ్చుట కొరకు,
మన కుటుంబము కూడా ప్రభువులో స్థిరపడినట్లు, సంఘము కూడా ప్రభు ఎదుట శ్రేష్టమైన సంఘముగా, మహిమగల సంఘముగా ఉండునట్లు మనము ఆ భారము కలిగి ప్రార్థనలో ముందుకు సాగి వెళ్ళుదాం. దేవుడు ఈ తలంపులు మన వినికిడులు దీవించునుగా.